నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. వైఎస్ షర్మిల నిన్న వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో పాదయాత్ర ప్రారంభించిన తేదీని గుర్తు చేసుకుని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయనకున్న ప్రజల్లో ఆయనకున్న అభిమానాన్ని, ఆయనకి ఎలాంటి పేరుతో ప్రజలు గుర్తుపెట్టుకున్నారనే విషయాలు రాసుకొస్తూ జగన్మోహన్ రెడ్డిని సేమ్ టైం ఆయనకు వారసులుగా చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి కేవలం ఆయన పేరును మాత్రమే పార్టీ పేరులో వాడుకున్నారు తప్ప ఆయన విధానాలు, ఆయన ఆశయాల్ని జనంలోకి తీసుకెళ్ళలేకపోయారు. కేవలం బీజేపీకి ఒక దత్తపుత్రుల్లా మిగిలిపోయారు. బీజేపీ దీంట్లో చేరిపోయారు. ఆయన తర్వాత రాజధాని పేరుతోటి వైజాగ్ అని చెప్పి అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకొని సొంతానికి వాడుకుందామని అనుకున్నారు. తర్వాత మావిగన్ జోకర్లా మిగిలిపోయాడని చాలా ఘాటుగా ఆమె స్పందిస్తూ వచ్చింది. ప్రత్యేకంగా వారసులు అని పెట్టుకున్న దీనికి ఇప్పటి వరకు రోజా లాంటి వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు ఎవరు షర్మిల మీద ఘాటుగా స్పందించిన దాఖలాలు లేవు. సోషల్ మీడియాలో మనం చూసాం ఎలక్షన్స్కి ముందు ఏ స్థాయిలో షర్మిల మీద దాడి జరిగిందో. కానీ ఇప్పుడు మాజీ మంత్రి రోజా, ప్రస్తుత ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఇలాంటి వాళ్ళు బయలుదేరారు. ఒక ట్వీట్ వార్ వైసీపీ కాంగ్రెస్ అనలేగానే షర్మిల మధ్య మొదలైపోయింది ఆల్రెడీ. ఎవరు నిజమైన వారసులు? నువ్వు దత్తపుత్రికవి కూటమి పార్టీలకి, చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపావు. దేశవ్యాప్తంగానేమో కాంగ్రెస్ పార్టీ బీజేపీని వ్యతిరేకిస్తుంటే నువ్వు మాత్రం వెళ్ళిపోయి వాళ్ళతో చేతులు కలుపుతావా అనేది రోజా వైపు నుంచి మొదలైంది. రోజా ఏం ట్వీట్ చేసిందో ఒకసారి నేను చదివి వినిపిస్తా. మీరు కూటమి పార్టీల పెంపుడు కూతురుగా మారారు, దత్తపుత్రికగా మారారు. జగన్ గురించి మాట్లాడే హక్కు మీకుందా? కోట్లాది మంది ప్రజలు దేవుడిగా భావించే వైఎస్ఆర్ గారిని జీవితాంతం వ్యతిరేకించిన సిబిఎన్తో మీరు చేతులు కలిపారు. జగన్ గారి పతనం కోసం కృషి చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూటమి పార్టీలను వ్యతిరేకిస్తున్నా మీరు ఒక్కరే ఇక్కడ ఎందుకు చేతులు కలిపారో ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? వైఎస్ఆర్ గారికి నిజమైన వారసుడు మా జగనన్నే అని ప్రజలు చాలా కాలం క్రితమే నిర్ణయించారు. రాష్ట్ర రాజకీయాలతో, ప్రజల భవిష్యత్తుతో జోదమాడుతున్న మీలాంటి వారికి ఎంత రాజకీయ పరిపక్వత ఉందో అర్థం చేసుకోవచ్చు అనేది మొదలైపోయింది రోజా పెట్టినటువంటి ట్వీట్. అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. షర్మిల మొదటిసారి కాదు, ఎన్నికల ముందు కూడా చాలా మాట్లాడింది, చాలా ట్వీట్స్ చేసింది, ప్రెస్ మీట్లలో మాట్లాడింది, బహిరంగ సభల్లో మాట్లాడుతూ వచ్చింది. ఇప్పుడు ఎందుకు రివర్స్లో వీళ్ళు మొదలుపెట్టినట్టు అనుకోవాలి? సోషల్ మీడియాని దాటి నాయకులే నేరుగా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం, ప్రత్యేకంగా మళ్ళీ మహిళలు రోజా అండ్ ఆమె వరదు కళ్యాణి ఎమ్మెల్సీ లాంటి వాళ్ళు. మామూలుగా మనకి ఒక సామెత చాలా రెగ్యులర్గా ఒక వాడుక పదం, ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడిలాగా ఆ కుటుంబంలో తండ్రి వారసత్వం గురించి అన్నా చెల్లెళ్ళ మధ్య వాళ్ళ మధ్య ఏదో వైరం నడుస్తూ ఉంటే వీళ్ళకేం సంబంధం అని చెప్పని అంటారు. ఇదే అంశం కదా మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు ప్రస్తావించింది. జగన్మోహన్ రెడ్డి నంది అంటే వీళ్ళు నంది అని, జగన్మోహన్ రెడ్డి పంది అంటే పంది అని. ఇక్కడ తన అన్న తన తండ్రి వారసత్వాన్ని క్లెయిమ్ చేస్తున్న నేపథ్యంలో తండ్రి ఆశయాలని పాటించని నీకు తండ్రి ఆశయాలని, తండ్రి పేరుని ప్రస్తావించుకొని అది వారసత్వంగా పరిగణించే హక్కు లేదు అని చెప్పని ఆమె చెప్పింది. సమాధానం చెప్పగలిగే నైతికత ఉంటే, ఆ స్థైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి షర్మిలకి సమాధానం చెప్పాలి. ఆ స్థైర్యం లేదు. జగన్మోహన్ రెడ్డికి సూటిగా స్పష్టంగా చెల్లెల కళ్ళల్లోకి చూసి ఆమె లేవనెత్తుతున్న, ఆమె సంధిస్తున్న విమర్శలకి, ప్రశ్నలకి సమాధానం చెప్పే స్థాయి లేదు అనుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి రెస్క్యూ కోసం ఈ రోజు లాంటి వాళ్ళు, వరద కళ్యాణ్ లాంటి వాళ్ళు వస్తారు. మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి మార్నింగ్ షో టైంకి బిగిన్ చేసి మ్యాట్నీ షో టైం దాకా గంటల ప్రెస్ మీట్లు పెడుతున్నాడుగా జగన్మోహన్ రెడ్డి. మరి సూటిగా స్పష్టంగా అన్న పదానికే కళంకం తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని శర్మ గారు ప్రస్తావించిన అంశం గురించి ఎందుకని మాట్లాడడం? రాష్ట్రంలో ఉన్న మహిళలందరిని ఉద్దేశించి నా అక్క చెల్లెములు అనే జగన్మోహన్ రెడ్డి నీ సొంత చెల్లెలు, నీ గురించి, కుటుంబ సంబంధాలకి, మానవ సంబంధాలకి, సామాజిక సంబంధాలకి నువ్వు ఇస్తున్న విలువ గురించి అంత సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు స్పందించకుండా మౌనాన్ని ఆశ్రయిస్తున్నావు అని అంటే నీ మౌనం అర్ధాంగీకారం అనుకోవాలా, పూర్తి అంగీకారం అనుకోవాలా? అది వారి కుటుంబ వ్యవహారం.
వారి వ్యక్తిగతంగా వారి మధ్య తలెత్తిన అంతర్గత సమస్య, అది వాళ్ళ రాజకీయంగా రూపాంతరం చెందుండొచ్చు. ఇంటర్నల్గా వాళ్ళ మధ్య రిజాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూని వీధికి ఎక్కించింది జగన్మోహన్ రెడ్డి. తల్లి మీద ఎన్సీఎల్టీలో కేసు ఫైల్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు షర్మిల గారు కొన్ని విధానపరమైన అంశాలు ప్రస్తావించారు. రాజశేఖర్ రెడ్డి వారసుణ్ణి అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆశయమైన జలయజ్ఞం ప్రాజెక్టుని ఎందుకని పట్టించుకోలేదు అని నేను చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. ఎందుకంటే ఇక్కడ 2014-19 మధ్య విభజిత రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నీరు చెట్టుతో కలిపి 5 సంవత్సరాల టెన్యూర్లో ఒక్కొక్క సంవత్సరానికి 13,600 కోట్ల రూపాయల ఆన్ అండ్ యావరేజ్ మీద 68,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగానికి వెచ్చించారు. అదే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో మరి అదే ఇరిగేషన్ రంగానికి 21,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఇరిగేషన్ రంగానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రాధాన్యత అది. ఒక రకంగా మాట్లాడుకుంటే రాష్ట్ర చరిత్రలో ఇరిగేషన్ రంగానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినంతటి ద్రోహం ఇంకెప్పుడు జరగల. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆనాడు డాక్టర్ వైఎస్ఆర్ ఆయన జలయజ్ఞం పేరిట రాష్ట్రంలో 86 ప్రాజెక్టులని సంకల్పించారు, వాటిని శంకుస్థాపన చేశారు, కొన్ని డిపిఎల్ రెడీ అయినాయి, కొన్ని పనులు ప్రారంభం జరిగినాయి. ఇవాళ ఆ ఫలాలు దశాబ్దాలు గడిచేటప్పటికి ఒక్కొక్క ప్రాజెక్టు పూర్తయ్యి రాష్ట్రానికి ఆ ప్రయోజనాలు సిద్ధిస్తూ ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ పేరిట పార్టీ ఏర్పాటు చేసుకొని ఆయన వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆయన వారసుడిగా చలమణవుతూ ఈ రోజుకి ఆయన ఆశయాలని సాధిస్తాము అని చెప్పుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి తన టెన్యూర్లో ముఖ్యంగా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ 52 స్థానాల్లో 49 స్థానాలు కట్టబెట్టింది. అటువంటి రాయలసీమకి 5 సంవత్సరాలు ఆయన టెన్యూర్లో ఆయన ఖర్చు పెట్టింది 2,100 కోట్లు. ఇరిగేషన్ రంగానికి నీటిపారుదల ప్రాజెక్టులకి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత అది. ఆయన పాలకుడిగా ఉండగా కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం నిధులు ఇవ్వని పర్యవసానం, ఆ గేట్లు ఆపరేట్ కాక 2021 నవంబర్ 19 ఒక ప్రాజెక్టు బ్రీచ్ అయిపోయింది. దాని పర్యవసానం విలువైన ప్రాణాలు పోయినాయి, వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు ఇసుక మేటలతో కప్పబడింది, 6 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి. పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ రంగం పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్యానికి పర్యవసానం అది. ఆయన సొంత నియోజకవర్గానికి నీళ్లు అందించుకునే గండికోట, చిత్రావతి లాంటి రిజర్వాయర్లో నీళ్లు నిలబడి ఉన్నాయి, కానీ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఏర్పాటు చేయని పర్యవసానం. ఆయన వల్ల జరిగిన ద్రోహం ఆ ప్రాంతం మర్చిపోలేదు. కాబట్టి 2019లో 49 స్థానాలు ఇచ్చిన రాయలసీమ 2024 ఎన్నికల్లో 7 స్థానాలకు పరిమితం చేసింది, 1/7 షేర్. ఇవే అంశాలు శర్మ గారు ప్రస్తావిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలు ఇవాళ ముఖ్యంగా ఇరిగేషన్ రంగం విషయంలో ఎన్ని నమ్మక ద్రోహాలు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగినాయి. కేసీఆర్ గారితో పాటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా కేసీఆర్ గారు ఇప్పటి వరకు పంపిణీ జరుగుతూ ఉన్న 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, 299 టీఎంసీలు తెలంగాణకి, అంటే నిర్దిష్టంగా కృష్ణానదిలో ఉన్న నికర జలాలు 811 టీఎంసీలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, 299 టీఎంసీలు తెలంగాణకి కేటాయింపు చేస్తే ఈ కేటాయింపు మాకు ఆమోదయోగ్యం కాదు, చెరిసగం ప్రాతిపదిక మీద కేటాయింపు జరగాలి, అంటే చెరి 405.5 టీఎంసీల ప్రాతిపదిక మీద కేటాయింపు జరగాలి అని చెప్పని కేసీఆర్ గారు ఎపెక్స్ కౌన్సిల్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి మీటింగ్ దగ్గర కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమక్షంలో లేవనెత్తితే దానికి అభ్యంతరం కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేయాల, కనీసం మినిట్స్లో దాని డిసెంట్ కూడా వ్యక్తం చేయాల. దాని పర్యవసానం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ని పరిశీలించి పరిష్కరించమని చెప్పని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టిన తర్వాత నాలాంటి వాళ్ళని కూడా పదే పదే మాట్లాడేవాళ్ళం, రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని, రాష్ట్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడేవాళ్ళం. ఎందుకంటే ఇవాళ 105.5 టీఎంసీలు నష్టపోవాల్సి వస్తుంది, 106.5 టీఎంసీలు. ఇవాళ కర్ణాటక తమిళనాడు మధ్య కావేరీ జల వివాదం 30-40 టీఎంసీల కోసం దశాబ్దాల తరబడి కొనసాగుతున్న ఒక ఆరణి రావణ కాష్టంలాగా రగులుతూ ఉన్న వివాదం అది.
అటువంటిది వాళ్ళ నీ నిర్వాహక పర్యవసానం రేపు ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేసీఆర్ గారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని చరి సమాన ప్రాతిపదిక మీద కనుక విభజన చేస్తే రాష్ట్రం నష్టపోయేది 106 టీఎంసీలు. అంటే ఇప్పటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు పోరాడమని అంటాడుగా మళ్ళీ. ఇప్పుడు ఎప్పుడైతే ఇష్యూ ఫ్లేరప్ అయిందో అప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు. అంటే సమయం సందర్భం వచ్చినప్పుడు నీ సమక్షంలో చర్చ జరుగుతూ ఉన్నప్పుడు స్పందించాల్సిన సందర్భంలో ఎందుకు మౌన ప్రేక్షకుడు పాత్ర వహించావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా? నీకు తెలియకపోతే అధికారులను పిలిచి వివరణ అడగాలి. ఈయనేంటి ప్రస్తావన తెస్తున్నాడు, దీని ఇంప్లికేషన్స్ ఏంటి అని చెప్పని ఆ పక్కనే ఉన్న సెక్రటరీస్ని అడిగితే వాళ్ళు చెప్తారు. కనీసం ఆ ప్రయత్నం కూడా చేయకుండా గుడ్డెద్ది చేలో పడ్డట్టు ఆ మౌన ప్రేక్షక పాత్ర వహించిన పర్యవసానం. అదే క్రమంలో కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు సంకల్పించింది. ఆల్రెడీ తుంగభద్ర నుంచి హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, కేసీ కెనాల్కి రావాల్సిన నీటి కేటాయింపులే తగ్గిపోతూ ఉన్న నేపథ్యంలో ఇవాళ అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం కూడా జరిగితే రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన తుంగభద్ర ప్రాజెక్టు నుంచి హక్కుగా దక్కాల్సిన నికర జలాలు కేటాయింపు తగ్గిపోయే క్రమంలో రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుంది. మరీ ముఖ్యంగా దుర్భిక్ష అనంతపూరు, కర్నూలు జిల్లాలకి. మరి దాన్ని నివారించడం కోసం 22 మంది లోక్సభ సభ్యులుండి కేంద్ర ప్రభుత్వం దగ్గర డిసెంట్ కూడా వ్యక్తం చేయని జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తని, అసలు ఇది ఒక ఇష్యూ అని ప్రస్తావించని, దాన్ని రికగ్నైజ్ చెయ్యని జగన్మోహన్ రెడ్డి ఎట్లా వారసుడు అని చెప్పుకుంటాడు అని అంటారు. ఇవాళ రాష్ట్రం గురించి, రాష్ట్ర రైతాంగం గురించి, నీటిపారుదల ప్రాజెక్టుల గురించి చెప్పుకునే నైతికత ఎక్కడుంది? కాబట్టి ఇదే అంశాన్ని శర్మ గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందేటప్పటికీ, ఆయన పాలనా హయాంలో కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ఉండేటప్పటికీ, ఆయన పాలన పట్ల ఉన్న సానుకూలత దృష్ట్యా అంటే 2009 మేలోనే ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే అకాల మరణం, ప్రమాదవశాత్తు మరణించడంతో డెఫినెట్గా ప్రజల్లో ఒక సానుభూతి వెలుగులాగా వెలువెత్తింది. దాన్ని ఎన్కాష్ చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి స్థానంలో తన్నే ముఖ్యమంత్రిని చేయాలి అని చెప్పని సంతకాల సేకరణ చేసి, ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మరణంతో ప్రాణాలు కోల్పోయారు అని చెప్పని ఓదార్పు యాత్రల పేరిట ఏదో రకంగా దాన్ని ఆ ఎమోషన్ని ప్రజల్లో సజీవంగా ఉంచి తద్వారా తన రాజకీయపు ఉనికిని, తన ప్రస్థానాన్ని కొనసాగించుకున్నాడు. కాబట్టి ఇవాళ ఇంకొక అంశం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు మెయింటైన్ చేసిన కుటుంబ సంబంధాలు. రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎంపీగా ఉంటే వాళ్ళ తమ్ముడిని ఎమ్మెల్యేగా ఉంచేవాడు, ఆయన ఎమ్మెల్యే అయితే వాళ్ళ తమ్ముడిని ఎంపీ చేయించేవాడు. అంటే కుటుంబానికి ఆ ప్రాధాన్యత ఇచ్చారు ఆయన, వివేకానంద రెడ్డి గారిని. మరి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారికి చాలా పెద్ద కుటుంబం. అంటే వాళ్ళ సోదరులే 4, మరి ఒక సోదరి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే ఒక సోదరి, తల్లి సోదరి. ఏం ప్రాధాన్యత ఇచ్చావు? ఇవాళ కనీసం గ్రాటిట్యూడ్ కూడా ప్రదర్శించలేకపోయాడు కదా. చాలామంది ఏం చెప్పేవాళ్ళంటే రాజశేఖర రెడ్డి గారికి లాయల్గా ఉన్నవాళ్ళని, ఆయన కష్టకాలంలో అండగా నిలిచిన వాళ్ళని, ఆయన కష్టకాలంలో ఆయనకి సహాయం చేసిన వాళ్ళని ఎవరిని ఆయన మర్చిపోలేదు. వాళ్ళకి తిరిగి సహాయం చేసే క్రమంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చినా సరే తన మనుషులు అనుకున్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారని చెప్పని చాలా సందర్భాల్లో చెప్పేవాళ్ళు. మరి అదే విధమైన గ్రాటిట్యూడ్ ప్రదర్శించే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇతని మీద అక్రమాస్తుల కేసులు నమోదయ్యి, ఇతను జైలు పాలయ్యి, వరుస క్రమంలో ఛార్జ్షీట్లు నమోదవుతూ ఉండి, ఇతను బెయిల్ పిటిషన్లు పదే రిజెక్ట్ అవుతూ ఉన్న టైంలో కొత్తగా ఇతని ద్వారా ఏర్పాటు జరిగిన పార్టీ, ఆ పార్టీ తరఫున ఒక లోక్సభ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి, ఒక ఎమ్మెల్యేగా వాళ్ళ తల్లి మాత్రమే ఉన్నారు. అటువంటి స్థితిలో ఆ పార్టీ బతికి బట్టగట్టగలుగుతుందా, ఆ పార్టీ మనుగడ సాగించగలుగుతుందా అని చెప్పని ప్రజల అనుమానాలు పెరుగుతూ ఉన్న సందర్భంలో నా అన్న సంధించిన బాణాన్ని నేను అని చెప్పని కష్టకాలంలో అన్నకి అండగా నిలబడి 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది ఆ ఇంటి ఆడపడుచు శర్మ గారు. ఆ ఫోటోలు కూడా తిరుగుతున్నాయి. ఆ వెనకాలే షర్మిల వెనకాలే రోజా నడుస్తున్న ఫోటోలు, వాళ్ళిద్దరు పాదయాత్రలో పాల్గొన్న ఫోటోలు కూడా తిరుగుతున్నాయి ఇప్పుడు సోషల్ మీడియా. ఇవాళ అటువంటి సందర్భంలో ఆయన బెయిల్ తీసుకొని 2013 సెప్టెంబర్ 23 మళ్ళీ విడుదల అయ్యే నాటికి
ఆ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులను ఉప ఎన్నికల్లో గెలిపించడానికి ఆ తల్లి కూతురే పోటీపడ్డారు. అదే క్రమంలో ఆ పార్టీ తరపున సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్లో ఆ పార్టీని సజీవంగా ఉంచింది ఆ తల్లి కూతుళ్ళే ఉంచారు. అటువంటి వాళ్ళని రాజకీయంగా ఏం గుర్తింపు గౌరవం ఇచ్చావు? తల్లి పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉంటే ఆమెను ఆ పదవి నుంచి తొలగించావు. దానివల్ల నీకు వచ్చే నష్టం లేదు, ఆమెను కొనసాగించడం వల్ల నీకు వచ్చే నష్టం లేదు, అయినా సరే తొలగించావు. అలాగే చెల్లెలిని, అంత కష్టం చేసిన చెల్లెల్ని కనీసం పార్టీలో కనీస మాత్రపు ప్రాధాన్యత కూడా ఇవ్వకుండా ఎన్నికలకు ముందు TV9 రజనీకాంత్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమని చెప్పావు? ఇంట్లో నేనున్నా, ఇంకా నా చెల్లెలు అవసరం ఏముంది అన్నావు. అంటే ఇంట్లో నువ్వు ఉంటే చాలు, ఇంకా నీ చెల్లెలు అవసరం లేదు. మీ నాన్న ఉన్నారుగా, మరి నువ్వెందుకు పోటీ చేసావు 2009లో ఎంపీగా? మీ నాన్న ఉండగానే మీ చెన్నైని ఎందుకు కొనసాగుతూ ఉన్నారు? మీరు కొనసాగుతుండగానే మళ్ళీ మీ తల్లిని 2009 మీ నాన్నగారు చనిపోయిన ఉప ఎన్నికలు ఎందుకు పోటీ చేయించారు? అంటే చెల్లెల దగ్గరికి వచ్చేప్పటికి ఆక్షేపణ వ్యక్తం అవుతుందా? అంటే ఇక్కడ కారణం ఏంటి అంటే చెల్లెలకున్న విషయ పరిజ్ఞానం, వాగ్దాటి, ఆమె పోరాట తత్వం. ఒకవేళ ఆమె కనుక పార్టీలో క్రియాశీలకంగా మారినప్పుడు తనలో ఉన్న లోపాలు ఎక్కడ హైలైట్ అవుతాయో, ఆమెలో ఉన్న మెరిట్స్ ఎక్కడ ఎక్స్పోజ్ అవుతాయో, ఆమె ముందు తాను ఎక్కడ తేలిపోతానే అని చెప్పిన ఒక ఇన్సెక్యూరిటీతో ఆమెను దూరంగా పెట్టారు. ఇటువంటప్పుడు ఆ అన్నా చెల్లెల మధ్య ఉన్న ఇష్యూస్ని, ఆమె ఎదుర్కొన్న సఫికేషన్ నేపథ్యంలో, ఆమెకు ఎదురైన అవమానాల నేపథ్యంలో అన్న పదానికే కళంకం తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఒక చెల్లెలు చెప్పింది అని అంటే అది పూర్తిగా ఫ్యామిలీ అఫైర్. దాంట్లో నేను ఒక దాన్ని ఉన్నాను అని చెప్పని రోజా, వరదు కళ్యాణి లాంటి నాయకులు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో ఉన్నప్పుడు స్పందించింది మీరా? పాదయాత్రలు మీరు చేశారా? ఆ పార్టీని సజీవంగా బతికేలాగా చేసి బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డికి అందించింది మీరా? ఆ రోజు నిలబడింది ఆమె. ఇదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏ అంశం పట్ల స్పందించాలి, దేని పట్ల స్పందించకూడదనే విఘ్నత కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డికి దగ్గర ఒక బానిసల్లాగా వ్యవహరిస్తున్నారు, వెన్నెముక లేని రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు, ఐడియాలజీ పెరాలసిస్తో ఆ నాయకులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు అన్న అంశాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా అదే చెప్పింది. అదే అంశం ఇవాళ వీళ్ళిద్దరూ స్పందించడం ద్వారా రాధాకృష్ణ గారు చెప్పిన వీకెండ్ కామెంట్నే వీళ్ళు కూడా ఎండార్స్ చేశారు. అంటే నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఆ రోజు ఆయన వీకెండ్ కామెంట్లో చెప్పినప్పుడు ఆయన టార్గెట్ అయ్యాడు, ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నాం అని అంటున్నారు. సో అక్కడ టార్గెట్ రాధాకృష్ణ. ఇప్పుడు ఈ ట్వీట్ పెట్టడం ద్వారా రోజా ఇలాంటి వాళ్ళు స్పందించడం ద్వారా టార్గెట్ షర్మిల కూడానా? అంటే గతంలో టార్గెట్ అయినట్టే, సోషల్ మీడియాల ద్వారా టార్గెట్ అయినట్టే ఇప్పుడు కూడా టార్గెట్ అదే ఫోర్స్లో టార్గెట్ చేస్తారా? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏం చెప్తున్నట్టు ఈ రోజే కాదు కదా, రీసెంట్గా విజయలక్ష్మి గారు తన మేనల్లుడికి మేనగోడలకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారు అని చెప్పిన ఒక లేఖ రాసిన సందర్భంలో కూడా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వచ్చి కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ రోజే చెప్పాడు, పొద్దుటూరు నుంచి ఇచ్చాపురం దాకా మేము ప్రెస్ మీట్లు పెడతామని చెప్పని. అంటే మీ కుటుంబ వ్యవహారాలైనా సరే దాన్ని మేము బజార్కే ఈడుస్తాం, మీ అబ్బాయి మీ మీద కోర్టులో కేసేస్తే మీరు వేయించుకోవాలి, మీ అబ్బాయిని మీరు ఏమైనా అన్నారంటే మాత్రం మేము ఇరుసు పడతాం మీ మీద. మీకు పదవులు ఇవ్వకపోయినా, అతని కష్టకాలంలో మీరు అండగా నిలబడ్డా అవన్నీ మేము పరిగణలోకి తీసుకోము. మీ అబ్బాయి జోలికి వస్తే మాత్రం మీకు మాకు సంబంధ బాంధవ్యాలు లేకపోయినా, అది మీ ఫ్యామిలీ అఫైర్ అయినా, తల్లి కొడుకులుగా మీ ఇంటర్నల్ ఇష్యూ అయినా సరే, ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడావుడి అన్నట్టుగా మేము మాత్రం తయారైపోతాం కాట్లాడటానికి అని చెప్పని నాడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశాడు, ఇవాళ వీళ్ళు స్పష్టం చేస్తున్నారు. కాకపోతే వర్ర రవీంద్రెడ్డి అంత తీవ్రమైన పదజాలాలు ఉపయోగించకపోవచ్చేమో వీళ్ళు. అంటే వర్ర రవీంద్రెడ్డికి ఏం జరిగిందో తెలుసు కాబట్టి అటువంటి పదజాలం జోలికి వెళ్ళరు, వెళ్ళే ఆస్కారం ఉంటే వెళ్తారు, దాంట్లో మొహమాటం లేదు. కాకుంటే పరిస్థితులు పరిణామాలు ప్రతికూలించున్నప్పుడు కొంచెం తగ్గుంటే ఉత్తమలేమని చెప్పని కొంత సమయాన్ని పాటిస్తున్నట్టుగా నటిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.